హాయ్ అండి. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే దోసకైతే నానబోస్తున్నానండి. అంటే మంది హోటల్ కదండి, చిన్న హోటల్. ఇట్లా అయితే పొద్దున్నే అయితే నేను దోసకైతే నానేసుకుంటానండి. దోసకైతే ఇప్పుడు నానేస్తున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసానండి ఒకవైపు. ఇప్పుడైతే అవన్నీ సర్దేశానండి. టిఫిన్ అయిపోయింది. టిఫిన్ అయిపోగానే ఇవైతే నానేసుకుంటాను, ఇడ్లీకి అట్టుకి. ఇంకా ఇప్పుడైతే అట్టుకు నానేస్తున్నానండి. అట్టుకైతే నానేసిన తర్వాత బట్టలు ఆరేసేసాను. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయండి. ఈలోపు బట్టలు అయితే ఆరేసేసాను. ఇవిగోండి బట్టలు ఇక్కడ ఎదురు దండ ఉండిద్దండి, దానికైతే ఆరేస్తాను. ఈరోజైతే ఇన్ని బట్టలు అయితే అయినాయండి. బట్టలు అయితే ఆరేసేసాను. ఇంక సరిపోక మా పెద్ద అత్తయ్య వాళ్ళ గోడ మీద కూడా ఆరేసానండి. మా వారి ప్యాంట్లు అయ్యి బట్టలు అయితే అయిపోయినాయి. ఇంకా ఇడ్లీకి నానబోయాలండి. దోసకి నానబోసాను కదా ఇందాకలా, ఇడ్లీకి కూడా నానబోయాలి. ఎందుకంటే ఇడ్లీకి త్వరగా నానిపోతాయి కదండి మినపప్పు, అందుకని చెప్పేసి కొంచెం లేట్గా పోస్తాను. ఇప్పుడైతే ఇడ్లీకి పోస్తున్నానండి. అట్టుపిండి అయితే ఒక కేజీ బాబు పోస్తానండి. ఇడ్లీకి అయితే 1 కేజీ రవ్వకు సరిపడేటట్టు మినపగుళ్ళు అయితే పోసుకుంటాను. ఇంకా మన దగ్గర అయితే పిండి అయితే ఉండదండి, అయిపోయిద్ది. సరిపడా పోసేసుకుంటాను నేను, ఎంతైతే సరిపోద్దో అంతవరకు. ఇంకా ఏ రోజు పిండి ఆ రోజు చేసుకోవటమేనండి. వేసేటప్పుడు చేయిస్తానులేండి పిండి. ఇంక ఇప్పుడైతే నానేస్తున్నాను. ఇదైతే దోసకైతే నానేసాను కదండి ఇందాకలో, అది ఇప్పుడైతే ఇడ్లీకి నానేస్తున్నాను. మినపగుళ్ళు ఒకసారి తెచ్చుకుంటానండి నేను. మా వారైతే తీసుకొస్తారు బజార్ వెళ్ళినప్పుడు. గుంటూరు వెళ్తే తీసుకొస్తారండి తను, గుంటూరులోనే. మినపగుళ్ళు అయితే పోసేస్తున్నాను. అట్లా మినపగుళ్ళు అయితే నానేసాను. ఇంక పని అంతా చిన్నగా పని చేసుకుంటున్నానండి. పని అంతా అయిపోయింది. ఈలోపు మా పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చారండి. మా అబ్బాయి అయితే వచ్చాడు, మా అమ్మాయి కూడా వచ్చిందండి స్కూల్ నుంచి. మా వారైతే చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళారండి. అక్కడైతే గిఫ్ట్ అయితే ఇచ్చారంట. ఈ కంటైనర్లు అయితే ఇచ్చారండి, ఎయిర్ కంటైనర్ డబ్బాలు. ఇవైతే ఇట్లా ఉన్నాయండి, వైట్ కలర్లో 2 వచ్చినాయి బాక్స్లో. ఈ 2 ఇచ్చారు. తాంబూలం అయితే ఇచ్చారండి, అరటిపండు ఆకులు. మా వైపు అయితే ఇంకా అది వచ్చేసి మెచ్యూర్ ఫంక్షన్లు అండి, అందుకని ఇచ్చారు. తెలిసిన వాళ్ళైతే మా వారికి చెప్పారు, తనైతే వెళ్ళాడండి. 2 అయితే వచ్చినాయండి. ఇదైతే మీకు తెలుసా అండి, మీ వైపు ఏమంటారో? దీన్ని అయితే చిమ్మిడి ఉండ అంటారండి. అవి అయితే ఇచ్చారు. అది కూడా పెట్టారు. మామూలుగా అయితే మా వైపు పెడతారు, అది కూడా పెట్టారు. ఇంకా ఇక్కడ వచ్చేసి కూరకైతే కూర వండాలండి, క్యాబేజీ కూర. ఇంకా దానికోసం అని కట్ చేశానండి. కట్ చేసి పెట్టేశాను. కూర అయితే వండుతున్నానండి, క్యాబేజీ టమాటా. నేనైతే ఉడకబెట్టకుండా వేపేస్తానండి, నూనె ఎక్కువ వేసేసి. కూర అయితే వేసాను. ఇక్కడ మా పిల్లలు పొచ్చిత్తనాలు తిని వేసారంటండి ఇత్తనాలు, అవి మొక్కలు వచ్చినాయని చూపిస్తున్నారు. ఇక్కడ దోసపిండి వేసాను ఒకవైపు అయితే దోసపిండి అయితే వేసేసానండి. ఒకవైపు కూర అవుతుంది. మా పిల్లలు అయితే హోంవర్క్లు రాసేసారండి, రాపిచ్చేసాను. అదైతే వీడియో తీయలేదులేండి. ఇంకా కూర అయితే అయిపోయిందండి. కూర కూడా వండేసాను. ఇంకైతే అట్టుపిండి ఒకవైపు అవుతుంది కదండి, ఇల్లు అవి ఊడ్చేసాను. ఈలోపు ఇల్లు ఊడ్చి బట్టలు అయితే మడత పెట్టేస్తాను. కూర అయిపోయింది. ఇక్కడైతే అన్నం అయితే తింటున్నామండి నేను మా పిల్లలు. కూర వచ్చేసి క్యాబేజీ అండి. ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి వేసానండి అన్నం తిన్న తర్వాత. ఎందుకంటే కొంచెంసేపు గ్రైండర్ ఆపాలండి, లేకపోతే అది పని చేయదు. మన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.